దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం విధానం కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు భారీ ఊరట లభించింది. కవితపై సీబీఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను కొట్టివేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కవితపై సీబీఐ మోపిన ఆరోపణలన్నింటినీ కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో ఆమెకు పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 23 మంది తప్పు చేశారని చెప్పడానికి ఎటువంటి పక్కా సాక్ష్యాధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో క్లీన్ చిట్ పై కవిత స్పందించారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు పెట్టారని కవిత తెలిపారు. తనకు అండగా నిలిచిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వచ్చానన్నారు. తనకు తల్లిదండ్రులు, అత్తమామలు అండగా నిలిచారన్నారు. సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్ చేశారన్నారు. I have 100 times said that we have nothing to do with this case. This is a politically motivated case. As a part of political vendetta, this case has been put on the opposition parties, and I am thankful to the judiciary. They have upheld our faith in the judiciary of this country, and today judiciary has cut through this entire web of lies. They have seen right through it, and very transparently judiciary today has upheld our beliefs, and we are very, very, very thankful to the judiciary. And once again I want to say, through the difficult times, many of Jagruti Karyakartas came to Delhi. The poorest of the poor Karyakartas stood with me. My family stood with me. My kids have become more and more stronger with a greater resolve for me to serve the public, and I'm very, very thankful to everybody who stood by me in that difficult situation. Once again I want to say only one thing, that this was a web of lies, and the judiciary has cut right through it with this. See, fundamentally, not only me, KCR Garu himself has time and again said that this is a vendetta on BRS party, this is a vendetta on KCR Garu, that has been reflected on Kavita. And I have also time and again said it is a false case, it is a politically motivated case. And as I said, judiciary has seen through the web of lies, cut through them. But here the point is, like the brother has asked, who will account for the time that I lost with my kids? Who will account for the time that I've lost with my లిక్కర్ కేసు వల్ల తన ఫ్యామిలీకి తీవ్ర నష్టం జరిగిందన్నారు కవిత. ఈ కేసులో క్లీన్ చిట్ వచ్చినందుకు న్యాయ వ్యవస్థకు ధన్యవాదాలు తెలిపారామె. మీరిచ్చిన బలంతోనే జైల్లో 5.5 నెలలు గడిపానని గుర్తు చేశారు. ఇక 2 నెలల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నాయని, దేవుడి ఆశీర్వాదంగానే ఈ తీర్పు వచ్చిందని భావిస్తున్నారన్నారు. పార్టీ పెట్టబోయే 2 నెలల ముందు తీర్పు రావడం మంచి పరిణామమని, తనకు ప్రకృతి సహకరిస్తుందన్నారు కవిత. నేను స్వయంగా 5.5 నెలలు కుటుంబానికి, పిల్లలకు, అందరికీ దూరంగా ఉండడం, ఆ బాధ, అవమానం, జరిగినటువంటి వ్యక్తిత్వ హననం, అవన్నీ కూడా ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా అది తిరిగి వచ్చేటటువంటి విషయం కాదు. ఎంత సమయం జరిగినా ఆ నష్టం మాకు, మా కుటుంబానికి జరిగిందన్న మాట వాస్తవం. ప్రత్యేకించి మా అమ్మకు, మా నాన్నకు, మా అత్తమ్మకు, మా మామయ్యకు, మా మొత్తం భర్త తరఫున కుటుంబానికి అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి బలంతోనే ఆ జైల్లో 5.5 నెలలు కూడా నేను పిల్లలు లేకపోయినా కన్నీళ్లు దిగమింగుకొని కర్తవ్యాన్ని గుర్తు చేసుకొని గడిపినానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రేపు 2 నెలల్లో నేను కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నా. ఆ దేవుడు ఆశీర్వాదంగానే ఇవాళ తీర్పు వచ్చిందని చెప్పి నేను మొన్ననే చెప్పిన రాజకీయం చేయాలంటే ధైర్యం ఉండాలి, ఓడిపోతే ఒప్పుకునే ధైర్యం ఉండాలి. నిజామాబాద్లో నేను ఓడిపోయినాడు ఒకటే మాట చెప్పిన, ప్రజలు ఇచ్చిన ఏ తీర్పునైనా శిరసావిస్తా అని చెప్పిన తప్పితే కారణాలు వెతకలేదు. న్యాయం గెలిచింది, దేవుడు దీవిస్తున్నాడు, అర్థమవుతుంది. ప్రకృతి మమ్మల్ని సహకరించి ముందుకెళ్ళమని ఇవాళ ఆశీర్వాదం ఇచ్చినట్టు అనిపిస్తుంది. 2 monthsలో పార్టీ పెట్టబోతున్న తరుణంలో కేసు సాల్వ్ అవడం ఏంటి, ఈ తీర్పు రావడం ఏంటి? సరే, భారతీయ జనతా పార్టీ కుట్రపూరితంగా ఇంకేదో చేస్తామని వాళ్ళు మాట్లాడవచ్చు.